హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పబ్బియ్యం వేస్తున్నాను. తొందరగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది కిచిడి టైప్లో. ఈ తెలంగాణ స్టైల్ పబ్బియ్యం అయితే ఎలా చేయాలో చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే పప్పు కుక్కర్ పెట్టేసుకున్నా. ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అయితే వేడెక్కిపోయింది. ఒక చిన్న దాచిన చెక్క ముక్క, కొద్దిగా సాజీరా, లవంగాలు 2 వేసుకుంటున్నాను. ఇవైతే మంచిగా వేగాలి. కొద్దిగా పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు చిన్నవి తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి, బాగుంటుంది. ఒక ఆలుగడ్డ ముక్క, ఆలుగడ్డలు అయితే చిన్న ముక్కలు ఇలా సైజు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఆలుగడ్డలు అయితే ఇవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. బియ్యము కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. 2 కప్పుల బియ్యం అయితే ఒక 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. అలా వేసుకొని నానబెట్టేసి పెట్టుకోవాలి ఫస్టే. నేనైతే ముందే నానబెట్టుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బియ్యం ఇందులో వేసుకోవాలి. మంచిగా గోలిపోయాయి అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ మంచిగా వేగిపోయాయి. ఇగో బియ్యము పప్పు అయితే ముందు నానబెట్టేసుకున్నా కదా, తీసేసి ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే 1.5 కప్పు బియ్యము, 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 2 కప్పులు అనమాట. 4 కప్పులు బియ్యం, 4 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి, 1కి 2 లాగా. 1/2 కప్పు వెజిటేరియన్ ఆలుగడ్డకి కందిపప్పు కన్నట్టుగా పోసుకుంటాను. మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నం అయితే, చాలా బాగుంటుంది. ఒక్క 2 నిమిషాలు ఇలానే వేగాలి. బియ్యం పప్పు అలా వేసి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. 2 మినిట్స్ అయితే ఉంచుతున్నాను. పప్పు బియ్యం కలిపి 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. కొంచెం ఎక్కువ, ఒక 1/2 కప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆలు వేసాను కాబట్టి, ఆలు ఉడకడానికని. ఇలా పెట్టేసి ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక్కసారి అయితే కలిపేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ అయితే వచ్చాయి. కుక్కర్ అయితే బంద్ చేస్తున్నాను. ఒక్కసారి గాలి ఏమంటారు దాని ఎయిర్ మొత్తం తీసేసి 2 విజిల్స్ అయితే వచ్చాయి. మొత్తం హెయిర్ తీసేసి చూపిస్తున్నాను. చూడండి పప్పు బియ్యం ఎలా అయిందో చూడండి. పప్పు బియ్యం సూపర్గా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ మామిడికాయ పచ్చడి, పెరుగు వేసుకొని తింటే సూపర్ అయితే ఉంటుంది. ఒక్క 2 మినిట్స్ ఇలానే ఉంచితే ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకా మొత్తం వాటర్ అయితే గుంజేసుకోలేదు. ఇంకొక 2 మినిట్స్ అంటే స్టవ్ ఆపేసేసి 2 మినిట్స్ కుక్కర్ మూత అలానే ఉంచేస్తే సరిపోతుందన్నమాట. మేమైతే పప్పు బిర్యానీ ఇలా చేసుకుంటాము. ఎక్కడికైనా ఊరికి వెళ్ళేసి వచ్చినా అంటే నేనైతే కంపల్సరీ ఇదే చేస్తాను. ఎందుకంటే కర్రీ చేయడం టైం వేస్ట్ అవుతుంది, టైం ఉండదని చెప్పేసి, ఓపిక ఉండక.
ఇలా పప్పు బియ్యం వేస్తాను. చాలా బాగుంటుంది. రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. టేస్టీ కూడా ఉంటుంది వేడివేడిగా తింటే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.